చందమామ కథల్లోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 24వ భాగం చెప్పుకుందాం. పడవ ఒడ్డు చేరగానే ఖడ్గజీవదత్తులు పడవలో నుంచి నేల మీదికి దూకారు. జీవదత్తుడు మణిభూషణుడితో, పడవను ఒడ్డునున్న ఏ రాయికైనా కట్టివెయ్యి, పడవలో ఉన్న పళ్ళు ఫలాలు కావాలంటే నువ్వే తిను, నేను కీకారణ్యంగా ఉన్న ఈ చుట్టుపక్కల ఏదైనా లేడి గాని అడవి పంది గాని కనబడుతుందేమో చూసి వేటాడి తెస్తాను అన్నాడు. యక్షమణిభూషణుడు ఆ మాటలకు భయపడిన వాడిలా ముఖం పెట్టి, జీవదత్త, ఈ కొండల్లోకి పోకు, ఈ ప్రాంతాల భయంకరులైన రాక్షసులకు ఆవాసం అన్నాడు. రాక్షసుల కన్నా కూడా భయంకరులు మంత్రతంత్రవేత్తలు అయిన మీ యక్షుల మధ్యకు పోనున్న నేను ఈ రాక్షసులకు ఎందుకు భయపడాలి అని జీవదత్తుడు ఖడ్గవర్మకు, ఖడ్గా, నేను పావుగంట లోపలే తిరిగి వస్తాను, నువ్వు చితుకులు పేర్చి నిప్పు రాజయ్యి అని చెప్పాడు. జీవదత్తుడు అన్నట్టే ఒక పావుగంట గడిచి గడవక ముందే లేడినొకదాన్ని వేటాడి భుజాన వేసుకుని పడవ దగ్గరకు తిరిగి వచ్చాడు. ఆ సరికి ఖడ్గవర్మ ఎండుకట్టెలు పోగు చేసి మంట చేశాడు. క్షణాల మీద ఖడ్గజీవదత్తులు లేడిని కోసి దాని మాంసాన్ని నిప్పుల మీద కాల్చసాగాడు. మాంసం కాలుతున్న వాసన ఆ చుట్టుపక్కల వ్యాపించింది. ఆ సమయంలో భయంకరాకారంలో ఉన్న ఒక రాక్షసి చెట్లలో నుంచి చేతులు చాచి ముందుకొస్తూ నరవాసన నరవాసన అంటూ అరిచింది. రాక్షసిని చూస్తూనే ఖడ్గవర్మ లేచి నిలబడి కత్తి దూసి దానికేసి వెళ్ళబోయాడు. జీవదత్తుడు అతన్ని ఆపి రాక్షసితో, నువ్వు రాక్షసివేనా లేక రాక్షసి వేషం ధరించిన యక్షుడివా? ఇక్కడ నరవాసనతో పాటు బాగా పక్వమైన లేడి మాంసం వాసన కూడా వస్తున్నది కదా, ఆ వాసన నీ ముక్కు రంధ్రాలకు తగలడం లేదా ఏం అని అడిగాడు. రాక్షసి ఆ మాటలకు ఆశ్చర్యపోతూ, ఎవడ్రా నువ్వు? మనిషివయుండి నన్ను చూడగానే బెదిరి గుండెలవిసి చావక నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నావా అన్నది. రాక్షసి ఇలా అనగానే ఖడ్గవర్మ ఒక్క ఎగురున పోయి దాని జుట్టు పట్టుకున్నాడు. అతడు దాన్ని కత్తితో పొడవబోయేంతలో జీవదత్తుడు అతడి చేయి పట్టుకుని తన మంత్రదండాన్ని రాక్షసి తలకు ఆనిస్తూ, రాక్షసి, ఇప్పుడు చెప్పు, మేం మామూలు మనుషులమా లేక అంటూ ఆగాడు. రాక్షసి నిలువెల్ల వణికిపోతూ, మీరు మనుషులు కాదు, యక్షులై ఉంటారు, నన్ను వదలండి, నా 2 కొడుకుల్ని మీరు లోగడే పట్టుకుని యక్ష పర్వతానికి తీసుకుపోయారు కదా, నేను వయసు మళ్ళిన దాన్ని, ఆ కొండ పొట్టలో రాళ్ళు రప్పలు కొట్టి మీకోసం బంగారం మనులు బయటికి తీయలేను అన్నది. ఆ జవాబు ఖడ్గజీవదత్తుల్ని చాలా ఆశ్చర్యపరిచింది. జీవదత్తుడు ఖడ్గవర్మకు కత్తిని ఒరలో పెట్టమని చెప్పి, రాక్షసి, నిన్ను చంపడం మా ఉద్దేశం కాదు, నీ కొడుకులిద్దరినీ యక్షులు పట్టుకుపోయారంటున్నావే, ఆ మాట నిజమైతే వాళ్లను కూడా కాపాడి తెస్తాను. అదిగో అక్కడ కూర్చున్నవాడు యక్షుడే కనుక వాళ్లను గురించిన రహస్యాలు ఇక్కడ చెప్పవద్దు. నీ నివాసం ఎక్కడా, అక్కడికి పోదాం పదా అన్నాడు. ఈసారి రాక్షసి యక్షమణిభూషణుడి కేసి చూసి గుడ్లు తేలవేస్తూ, అయ్యా నరుడా, నన్ను దయ ఉంచి ఆ యక్షుడికి చెప్పకు, నా దారిన నన్ను పోని అన్నది. జీవదత్తుడు రాక్షసికి అభయమిస్తూ, నేను నా మిత్రుడు ఈ దుర్మార్గులైన యక్షులు నివసించే యక్ష పర్వతానికే పోతున్నాం, వాళ్ళను గురించిన సమాచారం నీకు కొంత తెలిసి ఉన్నట్టున్నది, నీ గుహకు పద చెబుదువు గాని అన్నాడు. యక్షుణ్ణి చూసినప్పటి నుంచి రాక్షసికి అక్కడి నుంచి ఎంత త్వరగా పారిపోదామా అని ఉన్నది. జీవదత్తుడు గుహ పేరు తేగానే అది అతడికి నమస్కరిస్తూ, అయ్యా నరుడా, నువ్వు మా గుహ దగ్గరకురా, దాపులనే ఉన్నది, నా భర్త అక్కడే ఉన్నాడు, అతను మీకు యక్ష పర్వతాన్ని గురించిన ఎన్నో భయంకర విషయాలు చెబుతాడు అన్నది. జీవదత్తుడు రాక్షసితో సహా పదమని చెప్పి ఖడ్గవర్మతో, ఖడ్గా, నేను తిరిగి వచ్చే వరకు నీ కత్తికి నా మంత్రదండం మహిమ ఉంటుంది, మణిభూషణుడు పారిపోవాలని చూసినా లేక ఏదైనా హాని తలపెట్టినా అతన్ని నిర్దాక్షిణ్యంగా వధించు అన్నాడు. ఆ మాటలకు మణిభూషణుడు వెలబెలబోయి అంతలోనే లేని నవ్వును తెచ్చిపెట్టుకుని, జీవదత్త, నువ్వా దుర్మార్గురాలి మాటలు నమ్మకు, రాక్షసులు పరమక్రూరులు, అది నిన్ను గుహకు తీసుకుపోయి నిలువున విరుచుకు తినవచ్చు అన్నాడు. జీవదత్తుడు ఆ మాటలకు నవ్వి, ఒకవేళ రాక్షసి దాని మొగుడు కలిసి నన్ను విరుచుకు తిన్నా నీ స్నేహితుడైన మణిరంజితుణ్ణి హతం చేసి
రాతి రథాన్ని కదిలించి రాజకుమార్తెలను బంధవిముక్తురాళ్లను చేసేందుకు ఖడ్గవర్మ ఉన్నాడు. ఆ మాట మాత్రం మర్చిపోకు మణిభూషణ అన్నాడు. జీవదత్తుడు ఇలా అనగానే మణిభూషణుడి ముఖం కోపంతో ఎర్రనైంది. కాని అతడు నోరు మెదపి జవాబివ్వడానికి భయపడి తల వంచుకున్నాడు. ముందుండి రాక్షసి దారి తీయగా జీవదత్తుడు దాన్ని వెనగ్గా గుబురు చెట్లలోకి పోయాడు. రాక్షసి ఇంకా భయంతో కంపించిపోతూనే జీవదత్తుని వెంటబెట్టుకుని 4-5 నిమిషాల్లో ఒక గుహ దగ్గరికి తీసుకుపోయింది. గుహ ముందు మహాకాయుడైన రాక్షసుడొకడు పెద్ద కాగడ వెలిగించి ఆ కాంతిలో ఒక బండరాయికి చేరగిలబడి కూర్చుని ఉన్నాడు. వాడు ముందు వస్తున్న తన భార్యను, కొంచెం వెనగ్గా నడుస్తున్న జీవదత్తుని చూస్తూనే ఆశ్చర్యం ఆశ్చర్యం, ఈ నరమానవుడెవడు నిర్భయంగా నీ వెంట వస్తున్నాడు అన్నాడు. రాక్షసి ముందుగా తన భర్తను సమీపించి, నువ్వు ఆకలి కొద్దీ ఇవన్నీ నమిలి మింగాలని చూసేవు, జాగ్రత్త, ఈ మనిషి చేతిలో గొప్ప మంత్రదండం ఉన్నది. ఈయన నేస్తం కలిసి ఒక యక్షుణ్ణి బంధించి తెచ్చారు అన్నది. యక్షుడంతటి వాణ్ణి బందీగా పట్టుకోవడమా అంటూ రాక్షసుడు జీవదత్తుడికేసి కళ్ళింత చేసి చూస్తూ, అయ్యా, నా పెళ్ళాం చెప్పే మాట నిజమేనా? అది కొంచెం వెర్రి బాగులది అన్నాడు. జీవదత్తుడు చిన్నగా నవ్వి, నీ పెళ్ళాం చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు. నీ కొడుకులిద్దరినీ యక్షులు బందీలుగా పట్టుకుపోయి ఎక్కడో యక్ష పర్వతంలో ఉంచారని విన్నాను. ఆ పర్వతాన్ని గురించిన రహస్యాలేమైనా ఉన్నవా అని అడిగాడు. రాక్షసుడు తల ఆడిస్తూ కొంచెంసేపు నేల చూపులు చూసి తరువాత తల ఎత్తి, అయ్యా, మీరేదో మంత్రతంత్ర శక్తులు గలవాళ్లే అయి ఉండాలి, లేకపోతే ఇంత ధైర్యంగా నా ముందుకు వచ్చి మాట్లాడలేరు. ఇక ఆ యక్షపర్వతం సంగతి, ఈ విశాలమైన వింధ్య పర్వతాల్లో అది ఒక చిన్న పర్వతం. ఆ పర్వత పరిసరాలకు మణిరంజితుడనే వాడు అధిపతి. వాణ్ణి యక్షరాజు చాలా కాలం కిందట ఆ యక్ష పర్వతానికి అధిపతిగా నియమించాడు. ఆనాటి నుంచి ఆ మణిరంజితుడు చేయని ఘోరమంటూ ఏమీ లేదు అన్నాడు. జీవదత్తుడు రాక్షసుడికేసి సానుభూతిగా తలాడించి, ఆ మణిరంజితుడు పరమ కిరాతకుడని నాకు తెలుసు. మా దేశంలో ఉన్న 2 రాజకుమార్తెలను చెరబట్టి తెచ్చాడు. నా కావలసిన సమాచారం, వాడు నీ బోటి రాక్షసులను వాళ్లను పట్టుకుపోయి ఏం చేస్తూ ఉంటాడని అన్నాడు. ఆ యక్షపర్వతం లోపల మణిమాణిక్యాలు బంగారం ఉన్నదట. వాటిని తవ్వి బయటకు తీయించేందుకు ఆ మణిరంజితుడు తాను బందీలుగా పట్టుకున్న వాళ్లను బానిసలుగా ఉపయోగిస్తుంటాడు. ఆ బానిసల్లో రాక్షసులే కాక వాడి చేతబడిన కొందరు గంధర్వులు కూడా ఉన్నారని నేను విన్నాను. అలాంటి వాళ్ళందరూ రాత్రింబవళ్ళు తాము పనిచేస్తున్న ఆ చీకటి కొండ కడుపులో కాలం వెళ్ళబుచ్చవలసిందే అన్నాడు రాక్షసుడు. అంటే ఆ బానిసలు కొండ గర్భంలో నుంచి బయటికి వచ్చి పారిపోకుండా ఈ మణిరంజితుడు తగిన కాపలా ఏదో పెట్టి ఉంటాడన్నమాట. సరే, అక్కడ ఏదైనా రాతి రథం లాంటిది ఉన్నదా అని అడిగాడు జీవదత్తుడు. అయ్యా, ఉన్నది. ఆ రథాన్ని కొండలోనే మలిచినట్టు చెప్పుకుంటారు, కానీ నేనైతే దాన్ని చూడలేదు అన్నాడు రాక్షసుడు. జీవదత్తుడికి ఇక రాక్షసుడి నుంచి అడిగి తెలుసుకోవలసిన సమాచారం ఏమీ ఉన్నట్టు కనిపించలేదు. రాక్షసుడు ఆ నోట ఈ నోట యక్ష పర్వతాన్ని గురించి విన్నదేదో చెప్పడం తప్ప అతడు ఆ పర్వతాన్ని చూసి ఉండలేదని అతడికి తోచింది. జీవదత్తుడు అక్కడ్నుంచి ఖడ్గవర్మ యక్షమణిభూషణుడు ఉన్న చోటుకు బయలుదేరుతూ రాక్షసితో, నువ్వు నరవాసన అంటూ వచ్చి నా కంటబడడం కొంత మేలే అయింది. నా వెంట వచ్చి కాల్చిన లేడి మాంసంలో నీ కావలసినంత ఎత్తుకుపో అన్నాడు. రాక్షసి ఆ మాటలకు సంతోషించిన దానిలా కనిపించి రాక్షసుడితో మెల్లిగా ఏదో చెప్పింది. వాడు జీవదత్తుడితో, అయ్యా, మీరు మహాశక్తివంతులన్న నమ్మకం నాకు కలిగింది. ఒకవేళ దుర్మార్గుడైన ఆ మణిరంజితుడిని మీరు గెలిచే పక్షంలో వాడికి బానిసలుగా ఉన్న నా 2 కొడుకులకు స్వేచ్ఛ ఇప్పించండి అన్నాడు. జీవదత్తుడు నడుస్తున్న వాడల్లా ఆగి వెనక్కు తిరిగి, రాక్షసుడా, నీ పేరేమిటో నాకు తెలియదు. ఆ మణిరంజితుడి నుంచి నీ కొడుకులకే కాదు మరి చాలామందికి స్వేచ్ఛ కలిగించబోతున్నాను, దిగులు పడకు అన్నాడు. అయ్యా, నా పేరు చండముఖుడు, మర్చిపోకండి అన్నాడు రాక్షసుడు.
కొద్దిసేపటి తరువాత జీవదత్తుడి వెంట రాక్షసి రావడం చూస్తూనే మణిభూషణుడు నిలువెల్లా వణికిపోతూ ఖడ్గవర్మతో, ఇదేమిటి, నీ మిత్రుడు రాక్షసిని మళ్ళీ వెంటబెట్టుకు వస్తున్నాడు అన్నాడు. బహుశా నిన్ను దానికి ఆహారంగా ఇస్తానన్నాడేమో జీవదత్తుడు, అడిగి చూద్దాం అన్నాడు ఖడ్గవర్మ. ఇది అన్యాయం. నేను లోగడే చెప్పానో లేదో, మణిరంజితుడు నా మిత్రుడు కాదు, యజమాని. అతడి ఆజ్ఞలు నిర్వహించడం తప్ప నాకై నేను ఇతరులకు చేసిన హాని ఏమీ లేదు అన్నాడు మణిభూషణుడు. ఆ మాటలు వింటూనే జీవదత్తుడు కోపంగా, మణిభూషణ, ఇప్పటి నుంచే చావు భయంతో ఉన్నమతి కాస్త పోగొట్టుకోకు. ఈ రాక్షసి భర్త వల్ల యక్షపర్వతం మీది మీ వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకున్నాను. ఒకవేళ నేను ఖడ్గవర్మ నీ యజమాని మణిరంజితుణ్ణి జయించలేకపోవచ్చు. కానీ అలా జరిగితే మాత్రం మీ యక్షులందర్నీ పట్టుకుని చిత్రహింసలకు గురి చేయడానికి ఈ దాపులనే అపర రావణాసురుడి వంటి వాడి నాయకత్వాన పెద్ద రాక్షస సేన సిద్ధంగా ఉంది. వాళ్ళు మీ పర్వతాన్ని నేలమట్టం చేస్తారు అన్నాడు. రాక్షస సేన అంటూ మణిభూషణుడు తెల్లబోయాడు. అవును, రాక్షస సేనే. ఆ మాట బాగా గుర్తుంచుకో అని జీవదత్తుడు రాక్షసితో, లేడి మాంసంలో నీకు కావలసినదంతా ఎత్తుకుపో. యక్షపర్వతం మీద దాడికి ఇంకా సమయం రాలేదని మీ నాయకుడితో చెప్పు అన్నాడు. రాక్షసి అడ్డదిడ్డంగా తలాడించి లేడి మాంసం తీసుకుని తిరిగి తన గుహకేసి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఖడ్గజీవదత్తులు మణిభూషణుడు భోజనాలు ముగించి ఒక చెట్టు కింద చదునుగా ఉన్న రాళ్ల మీద పడుకున్నారు. మణిభూషణుడు ఖడ్గజీవదత్తుల నుంచి కొంచెం దూరంగా పక్క వేసుకున్నాడు. అతడు పడుకునే ముందు నది ఒడ్డున కట్టివేసి ఉన్న పడవకేసి 1-2 సార్లు చూడడం గమనించిన జీవదత్తుడు ఖడ్గవర్మను రహస్యంగా, ఈ యక్షవెధవ మనమంటే హడలిపోతున్నాడు. ఏ రాత్రి వేళను పడవ ఎక్కి పారిపోతాడేమో, కాస్త మెలకువగా ఉండి చూస్తూ ఉండు అని హెచ్చరించాడు. ఖడ్గవర్మ కూడా మణిభూషణుణ్ణి గురించి ఇలాంటి అనుమానమే ఉన్నది. ఆ కారణం చేత అతడు నిద్రపోతున్నట్టే నటిస్తూ యక్షుణ్ణి ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. నడిరేయి వేళ నేలను ముంచుతూ అక్కడికి ఒక ఎలుగుబంటు, తోడేలు వచ్చాయి. అవి లేడి మాంసం వాసన పసికట్టి ఉండాలి. ఆ 2 గిరికీలు తిరుగుతూ మణిభూషణుడి దగ్గరకు రాబోయేంతలో ఖడ్గవర్మ లేచి కూర్చుని వాటి మీదికి ఒక చిన్న రాయి విసిరాడు. ఆ వెంటనే ఎలుగుబంటు, తోడేలు చెట్ల గుబురుకేసి పరిగెత్తాయి. కానీ ఈ అలికిడికి మణిభూషణుడు మేల్కొని చుట్టూ కలయజూస్తూ, ఖడ్గజీవదత్తులారా లేవండి, రాక్షసులు వచ్చి పడుతున్నారు అంటూ అరిచాడు. యక్షపర్వతం చివరి భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.